కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదైతే రైతుల ప్రభుత్వం, రైతుల సంక్షేమమే మాధ్యాయం, ఇంద్రమ్మ రాజ్యం అంటేనే రైతులను సంక్షేమం ఉంచుతుంది, రైతులకు చాలా ఆవిష్కరణలు చేస్తాం, రైతులను కడుపులో పెట్టి చూసుకుంటామని చెప్తుంటారు. ఈ రైతులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది రైతు ప్రభుత్వం అని చెప్తుంది. మరి రైతు ఒక రైతు వచ్చి మరి అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేని ఏం అడిగిందంటే మాకు నీళ్లు రావట్లేదని అడిగిండు. అడిగితే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఏం చెప్పిండు, మరి బీర్ల ఐలయ్య అక్కడ ఉన్నటువంటి రైతుతో ఏ విధంగా మాట్లాడిన అంశాల గురించి మాట్లాడింది. రైతు ఏం చేసిండు, మాకు నీరు అందట్లేదు, మాకు సాగునీరు అందించండి అని అడిగినప్పుడు ఆయన ఏ విధంగా వాళ్ళకు ఆన్సర్ ఇవ్వాలి, అందిస్తామే కొద్దిగా నీళ్ళు అందులేవు, 2 రోజులు ఆగు, లేకపోతే ఒక రోజు ఓపిక పట్టురు అని మెల్ల బతలాడాలి. ఎందుకంటే ఓట్లప్పుడు మీరు ఏ విధంగా బతలాడతారో అందరికీ తెలిసిన విషయం. సో వాళ్ళ అవసరాలు ఏమన్నా ఉంటే వాళ్ళు అడిగినప్పుడు, వాళ్ళు అభ్యర్థించినప్పుడు మీరు అదే సానుకూలతో మాట్లాడాలి. కానీ ఒక్కసారి ఎమ్మెల్యే ఏం మాట్లాడండి ఒకసారి. నాగాపురం బీచ్ చెరువు, నాగాపురం కాసులుగా చెరువు, పాక పెంజరు, అయ్యవారి చెరువు, కొత్త చెరువు. ఈ చెరువును మనకు చదరపల్లి నారాయణపురం వాటర్ ఆయన ఏం అడిగిండు, నీళ్ళు కావాలని అడిగిండు. అడిగితే ఆయన ఎమ్మెల్యే ఏమంటున్నాడు, బీఆర్ఎస్లు నీళ్ళే రావంటున్నాడు అంటున్నాడు. ఈయన కేవలం రైతుల గురించి మాట్లాడినప్పుడు రైతుల సమస్యల మీద మాట్లాడారు. పార్టీలు రాజకీయాలు అవసరం లేదు. ఒక ఎమ్మెల్యే వాళ్ళకి ఎమ్మెల్యే రాజకీయ నాయకుడు కావచ్చు, అది వేరే విషయం. కాకపోతే వాళ్ళకు స్థానికంగా అక్కడ ఎమ్మెల్యే కాబట్టి వీళ్ళు అభ్యర్థించిన అప్పుడు అలాంటి టైంలో సానుకూలంగా స్పందించాల్సినటువంటి ఎమ్మెల్యే అడుగుతున్నాం, మాకు నీళ్ళు అడుగుతున్నామా ఇస్తే ఎక్కడ నుంచి మీటింగ్ మా కూడా చెరువు ఈయన కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఏదైతే నాయకుడు, ఏదైతే ఎమ్మెల్యే, అదేవిధంగా విప్పు ప్రజలతోటి ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం అడుగుతున్నారు, మా చెరువులలో నీళ్లు నింపండి, మాకు నీళ్ళు అంతే, సాగునీరు అందట్లేదు అని చెప్తున్నాడు. సో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే వాళ్ళతో రాజకీయాలు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. అర్థం చేసుకోవాలి. రైతులు కూడా ఒకసారి మరి కాంగ్రెస్ పార్టీ రైతులకు ఎలాంటి సేవలు చేస్తుంది, వాళ్ళకి ఏ విధంగా పనులు చేస్తుందనే అంశం గురించి కూడా ఒకసారి ఆలోచించి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్యూచర్లో వస్తే ఏ విధంగా ఉంటుంది అంశాల గురించి కూడా ఒకసారి ప్రజలంతా కూడా ఒకసారి చూడాల్సిన అవసరం ఉంటుంది.